తనకు వైరులో లేరుడా, మనసు శాంతముంటే. తనకు వైరులో లేరురా, మనసు శాంతముంటే. పలకు గంగాదాసుడు తనలో తానుంటే. తనలో తానుంటే. చూడండి, మనల మనసు శాంతము, నిశ్చలము, శుద్ధము, స్థిరమై ఉంటే మనలకు వైరులు బయట ఎవరూ లేరు. సమస్త స్థూలము, సూక్ష్మము, అహంకారాలని త్యాగించి తనలోన స్థిరమై ఉంటే వారికి శత్రులు, వైరులు ఎవ్వరూ నుండరు. మాలలు తింపే తింపుట యుగాలన్నీ పాయా. మాలలు తింపే తింపుట యుగాలన్నీ పాయా. ఎలాగన మనసు మారకాయా, మనసు మారకాయా. భగవాన్లు భక్తులు మంత్రము తలుచుకుంటా తులసి మాలను తింపుతారు. పొద్దు సాయంత్రము మాలను తింపుతా తింపుతా జన్మమంతా వెళ్ళిపోతున్నది. కానీ మనసు ఎలాగయున్నాదో అలాగనే ఉండిపోతున్నది. కించమైన మనసు మారలేదు, శుద్ధము, స్థిరము కావడమే లేదు. అంటే ఆ మాల దింపే కారణమేమి? చూడండి, మాలను తింపే కారణమే మనసు శుద్ధము, స్వవశం చేసి శాంతి, స్థిరము పొందుటానికి, కానీ ఇంకా ఏమిటికి కాదు. పూజలు స్మరణ చేయుట ఆయుషము పాయా. ఎలా పొందేవో మోక్షము మనసు మారకాయా, మనసు మారకాయా. హే భక్త, రాతిగుండ్ల దేవీ దేవతల మూర్తుల పూజలు చేస్తూ, నామస్మరణాలు చేస్తూ చేస్తూ నీ ఆయుష్యమంతా వెళ్ళిపోతున్నది. నీ మనసైతే ఎలాగయుండెనో అలాగనే చెడి ఉన్నది. అంటే నీ కళ్యాణం ఎలా ఏది? పూజలు చేసే కారణమే పసుపు, కుంకుమ, పువ్వులు, పత్రి. పసుపు అనగా కామము, కుంకుమ అనగా క్రోధము, పువ్వులు మనసు, పత్రి 3 గుణాలు. వీటిని దేవుని పైన అర్పించి ఆ దేవుని వద్ద సద్గుణాలు తీసుకోవడం. అప్పుడే పూజ ఫలితము అవుతుంది. అప్పుడే జీవునికి మోక్ష సుఖము దొరుకుతుంది. స్మరణ అర్థమే వాచ శుద్ధము చేయుడం. చెడు చింతనాల నుండి స్మరణ దూరించి సుస్మరణ చింతన చేయుడము.
స్ఫటిక శుభ్రమాయా అన్నిటికీ రంగెక్కెను మనసుకే కాకాయా మనసుకే కాకాయా. భక్తులు భస్మాలు పూసి మెడలలో మాలలు వేసి తిలకాలు పెట్టి రంగురంగుల వస్త్రాలు వేసి బయట బయట భక్తి చిహ్నాలు ధరించి ఈ తనువుని రంగించుతారు. అంటే శుద్ధము భక్తుల్లాగా కనపడతారు. కానీ లోన ఈర్షణ, క్రోధము, కపటము, మానము, రాగద్వేషాలలో మనసుని మలినము చేసి ఉంటారు. అంటే మీది మీది ఎరుక రంగులతో ఏల కళ్యాణమవుతుంది. అందుకు లోన మనసుకు రంగు ఎక్కించబడుతుంది. మనసుని శుద్ధము, పవిత్రము, నిర్మలము చేసి ఆత్మలో స్థిరము చేయబడుతుంది. అప్పుడే ఆత్మ రంగు ఎక్కుతుంది, ఆత్మ సుఖము కలుగుతుంది. మాలా తిరుగు చేతులో నాలుక ముఖమందు మాలా తిరుగు చేతులో నాలుక ముఖమందు ఎలా కుదురు ధ్యానము మనసు అంగడందు మనసు అంగడందు. ధ్యానములో తులసిమాల 101 లేదా 180 పూసాల మాలను తింపుతారు చేతిలో. మళ్ళీ నాలుకతో దేవుని మంత్రము తలుచుతారు. అక్కడ మనసు బాదారు బయట తిరుగుతుంది. అంటే మనసు శాంతిని ఎలా పొందగలుగుతుంది? ధ్యానము అర్థమే మనసుని ధ్యేయములో నుంచబడుతుంది. కానీ మనసు వాచ శుద్ధము కాలేని ధ్యానము కుదరదు. ధ్యానము కుదరంది మనసు స్థిరము, శాంతము కాబోదు. అంతస్తులో చోటే దొరకదు. మాలా బొట్టులో ఎరుకలు వట్టి మోత మోయు మాలా బొట్టు ఎరుకలు వట్టి మోత మోయు వేషము ఏమీ చేయదు చిత్తశుద్ధి చేయు చిత్తశుద్ధి చేయు. భక్తులు మెడలలో మాలలు వేసి తిలకాలు భస్మాలు పూసి రంగురంగుల వస్త్రాలు వేసి ఈ బయట ఎరుకలో అన్నీ వట్టి మోతడి వేషమే. ఎందుకనగా భక్తికి ఈ బయట ఎరుకలు రంగు భూషణానికి ఏ సంబంధమే లేదు. సద్గుణాలు, సదాచారము, మనసు శుద్ధము కాని ఈ బయట ఎరుకలతో భక్తి నిర్మాణమే కాదు. భక్తి అయితే చూపేది కాదు, తన హృదయములోనే చేసేది. మరి చేసేది ఏమినంటే కర్మాలు మనసు శుద్ధము చేసి స్వస్వరూపములో స్థిరము కావడం. మనసు శుద్ధము, శాంతము, స్థిరమైనది అంటే ఈ బయట ఎరుకల ఏ అవసరమే లేదు. మరి బయట ఎరుకలు చూపించడము అంటే
అది ఒక అహంకారమే నిలిచి ఉంటుంది. చూసేవారు నన్ను భక్తుడు అని అనాలి అంటే వేషము వేసి నన్ను రాజు అనాలి అంటే రాజు రాజే, వేషము వేషమే. మనసు బాగా పొంగెను బయట వేషములో, మనసు బాగా పొంగెను బయట వేషములో, మరిచి స్వకర్మములో ఇరికే జాలములో, ఇరికే జాలములో. భగవాన్లు బయట బయట భక్తి ఎరుకలు వేసి భక్తులము అని బాగానే పొంగిపోతానుంటారు. ఏమో ఏమో చిన్నాలు వేసి మాలలు భస్మాలు తిలకాలు పూసి రంగురంగుల వస్త్రాలు ధరించి భక్తులము అని అంటారు. కానీ తన స్వధర్మము అనగా దయ, క్షమ, శాంతి, ప్రేమ, కరుణ, సమత మరిచి రాగద్వేషము, కామక్రోధము, విషయ వికారాలలో బంధించి దుఃఖాల పాలై తన కళ్యాణమయమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. జుట్టు మాల తిలకము వట్టి శిరసు భారం, వేషములో ఏమున్నదే చేయు మనసు శుద్ధం, చేయు మనసు శుద్ధం. కొందరు గడ్డాలు సగరాలు జుట్లను పెంచుతారు, మాలలు వేసుకుంటారు, తిలకాలు భస్మాలు పూసుకుంటారు. అంటే ఈ ఎరుకలన్నీ శిరసుకు భారములే. ఎందుకనగా ఈ బయట బయట ఎరుకల వేషాలకు ఏమీ విలువ లేదు. ఇవి అన్ని లోకము ఎరుకలే. మరి ఎరుకలు వేసుకున్న మాత్రాన భక్తి కాబోదు. భక్తి అయితే మనసు కర్మాలు శుద్ధమైనప్పుడే మొదలవుతాది. కర్మకాండములో వాటియే పనికిరాని కర్మ, కర్మకాండములో వాటియే పనికిరాని కర్మ, శుద్ధము మనసు కర్మము ఇదే గొప్ప ధర్మం, ఇదే గొప్ప ధర్మం. చూడండి, ఈ కర్మకాండాలు అన్నీ వట్టియే. ఇందులో ఏ అర్థమే సారమే లేదు. కర్మకాండాలు అనగా నామస్మరణాలు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు. ఇవి మొదటి అభ్యాసములో అవసరమే ఉంటుంది. కానీ చివరి వరకు ఇంతలోనే జీవుని కళ్యాణము కాబోదు. ఎందుకనగా ప్రతి కర్మకాండాల వెనుక
ఉద్దేశాలు అర్థము ఉంటాయి. మరి అర్థము తెలియనిదంతా వ్యర్థమే. ఈ కర్మకాండాలు చేసే ఉద్దేశమే ఒక మాటలో మనల మనసు కర్మాలు శుద్ధము చేయుటానికి. బయట కర్మకాండాల వెనుక అంతరస్థితిని ప్రాప్తించుట. అప్పుడే జీవుడు సుఖము శాంతిని పొంది ముక్తమైపోతాడు. కానీ ఆత్మశుద్ధి కాలేని వట్టి కర్మకాండాలు ఏమీ పని చేయవు. వట్టిదిరాని వేషము, వట్టిదిరా జ్ఞానము, మనసు శుద్ధము కానిదే కొంగ విధము ధ్యానం, కొంగ విధము ధ్యానం. ఈ బయట భక్తి చిహ్నాలు ఎరుకలు వేసుకున్నది వట్టిదే. లేదా బ్రహ్మజ్ఞానం మాటలు చేవిడము కూడా వట్టిదే. ఎందుకనగా మనసు వాచ కర్మాలు శుద్ధము లేనిది అంతా వట్టిదే. ఎలాగా కొంగ చేసే ధ్యానములో చేపల స్వార్థము ఉంటుందో అలాగనే మనసు కర్మాలు శుద్ధము కాని భక్తి ధ్యానములో స్వార్థమే ఉంటుంది. ధ్యానము అర్థము తెలువని చేసినది భారం, ధ్యానము అనగా చిత్తము శుద్ధము వ్యవహారం, శుద్ధము వ్యవహారం. ధ్యానాలు అందరూ కన్నులను మూసి లేదా తెరిచి మూర్తి రూపమై కదులక గంట అరగంట కూర్చుంటారు. కానీ ధ్యానము అర్థము తెలియని ధ్యానాలన్నీ వట్టి శ్రమలే, భాసాలే అనుకోవలసినది. చూడండి, ధ్యానము 2 కళ్ళు మూసినంతలో కాదు, లేదా గంట అరగంట కదలక కూర్చుండిన మాత్రాన కాదు, లేదా ఏదో మంత్రాలు తలిచిన మాత్రాన కాదు, ఏదో రంగు రూపము చూసిన మాత్రాన కాదు. ధ్యానము అర్థమే మనల మనసు కించమైన మలినము కానివ్వకుండా, లేదా కర్మాలు చేడు కానివ్వకుండా 24 గంటలు జాగృత పడి మనసు పైన ధ్యానము నుంచడమే ధ్యానం.